జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెంలో ఒక ఇల్లు ప్లాన్ ఇవ్వడానికి వెళ్ళాము. అయితే అక్కడ వాళ్ళ నివసిస్తున్న ఇంటికి రమ్మన్నారు. కూర్చుని కొబ్బరి బొండాలు ఉన్నాయండి, తాగుదురు ఒకసారి రండి అని చెప్పి వచ్చాం. వస్తే ఇక్కడ చూసిన ఇల్లు ఏంటంటే సుమారుగా 86 సంవత్సరాల క్రితం 1939లో ఉండేటువంటి గృహం. ఆ గృహం చూస్తే కనుక మొత్తం కూడాను 16 దూలాల ఇల్లు. ఇప్పుడు మనకు దూలాల సంఖ్యను బట్టి గృహ నిర్మాణాలు ఉంటాయి. పూర్వకాలంలో పెంకుటిల్లు దూలాల సంఖ్యను బట్టి ఇంటి యొక్క పొడవు ఆధారపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా గర్భాలతో కూడుకున్న ఇల్లు. ద్విగర్భశాల, చతుశాల కాదు, ద్విగర్భశాల, త్రిగర్భశాల అట్లాగా ఉంటాయి. చూసారు ఎంత పొడవు ఉందో, 16 దూలాలు అంటే అట్లాగా వరుసగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి గృహాలు ఏంటంటే ఆయుర్దాయము, వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే మొన్న ఎవరో ఒక వాస్తు ఆయన వచ్చారండి, ఇది చూశారు, ఆయుర్దాయం దీనికి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా తీసేయాలన్నారు. కానీ దీనికి అట్లా లేదు. ఇన్ని దూలాలు ఉండి ఇట్లాంటి గణితం గర్భంతో కూడుకుని ఇంటికి దీనికి కనీసం 110-112 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇంకా 30-35 సంవత్సరాలు దీన్ని నిలబెట్టుకోవచ్చు. గృహం గట్టిగా కూడా ఉంది. కాస్త ఈ వుడ్ వర్క్ అవి ఈ గుమ్మాలు ఉన్నాయి చూసారా, గుమ్మాలకి వాటికి మళ్ళీ ఒకసారి రీపెయింటింగ్ చేసుకుంటే విశేషంగా ఉంటుందన్నమాట గృహం. చూసారా, ఇంత పెద్ద ఇల్లు అయినా కానీ మనం చూసాం లేదా, గుమ్మం 3 అడుగుల 3 ఉంది లోపల కొలత, ఉల్లోపల కొలత. చూసారా కిటికీలు ఎట్లా ఉన్నాయి చూసారా, బ్రహ్మాండంగా. ఇప్పుడు 3వ జనరేషన్ ఇందులో విశేషంగా ఉంటున్నారు. కాబట్టి గృహ నిర్మాణాలలో పూర్వకాలంలో ఉండే గృహాలకు ఉండేటువంటి ఆయుర్దాయం అనేది, వాటిలో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంటే ఆ క్యాలిక్యులేషన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇటీవలే నేను కడపలో ఒకటి, బద్వేల్లో ఒకటి వర్క్స్ నడుస్తున్నాయి. ఇదే మోడల్ వర్క్స్ నడుస్తున్నాయి. జై శ్రీమన్నారాయణ.